హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మా ఆయన అయితే వేటకెళ్ళి చేపలు తీసుకొచ్చాడు. చేపలు పడుతున్నాడు, పనికి వెళ్ళగలనా అంటాడు. నేనైతే సరదాగా వీడియో తీయమని చెప్పాను. ఇదైతే మేము కనుమ రోజు వరకునే అట్లా వాళ్ళు వెళ్తానంటే వెళ్ళారు. సరదాగా ఎప్పుడో మేము సంవత్సరానికి ఒకసారి ఇలా చేస్తాము. ఫిషింగ్ అంటే ఇష్టం మీదే వెళ్ళాడు. మా ఆయన అయితే ఫిష్ అస్సలు తినడు. అక్కడైతే 2 మినిట్స్కి ఒకసారి ఫిష్ పడిపోతుందంట. ఇవైతే మాకు పడినవి అన్నీ చందమామ పరుగులే. నేనైతే ఎన్ని చేపలు పట్టారో 1 అవర్లోనే 120 ఫిషెస్ దాకా పట్టారు. ఏం కాదు, కంగారు పడకలే, ఉంటుంది. పోతే పోయింది చేప. మా ఏదో బేడ్చే అంటారు ఫ్రెండ్స్, చాలామంది చందమామ పరిగెలు కూడా అంటారు సార్. ఇవాళ పండక్కి ఈ వేట కోసం వచ్చాడు మా తమ్ముడు సరదాగా. కసేపున్నాక వేటకెళ్ళి అయితే చేపలు అయితే తెచ్చేశారు. ఇవైతే తొందరగా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే చేప అయితే మెత్తబడిపోతుంది ఊరకనే. నేనైతే వెంటనే క్లీనింగ్ అయితే మొదలు పెట్టేశాను. ఈ పెద్ద క్లీనింగ్ ఏమి ఉండదండి. ఇది తల తీసేసి పొట్టలో ఉన్న పేగులు తీసేయాలి. దీనికి పులుసు అయితే బాగా ఏమి ఉండదు. ఇది మనం బండకేసి రుద్దితే ఊరకనే పోతుంది. చూడండి, అట్లా అన్నీ క్లీన్ చేశాక ఇట్లయితే రుద్దుకున్నాము. పొరుసంతే పోయింది. తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి బయట కొనాలంటే 1 కేజీ 500 దాకా ఉంది. ఇవైతే కొంచెం కాస్ట్లీనే, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, ఈ విధంగా అయితే మేము క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం అల్లం ఎల్లుల్లిపాయలు తీసుకున్నానండి. అందులోనే కొంచెం నేను లవంగాయలు అయితే యాడ్ చేశాను. కొంచెం 1 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేశాను. చేపల కూరకి ఎప్పుడైనా ఇట్లా మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చందమామ పరుగులకే కాదండి, చిన్న చేపలకి అయినా బెండకాయ ముక్కలు అట్లాంటివి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను లేతగా ఉన్న 10 బెండకాయ ముక్కలు తీసుకున్నాను. చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. అదేవిధంగా 4 ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాను. చేప ముక్కల్లో అయితే ఇంకోసారి ఉప్పు పసుపు వేసి మళ్ళీ నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో నేను ఆయిల్ పోసుకున్నానండి. చేపల కూరకైతే ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో నేను 2 లవంగాయలు అయితే యాడ్ చేశాను. అందులోనే ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేశాను. ఇవైతే ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. మనం నిన్న ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అల్లం వెల్లుల్లిపాయ లవంగాయలు వేసి పెట్టిన పేస్టు, అదైతే ఇందులో యాడ్ చేసేసాను. అదైతే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై అవ్వాలి. అందులోనే మనం బెండకాయ ముక్కలు కోసుకున్నాం కదా, అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ నేనైతే గల్లుప్పు అయితే యాడ్ చేశాను. అందులోనే నేను 5 స్పూన్స్ దాకా కారం అయితే యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టు అయితే మీరు కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇవి మాకు చేపలు అయితే 750 గ్రామ్స్ దాకా వచ్చాయి క్లీన్ చేశాక. అందుకే నేను 5 స్పూన్స్ అయితే కారం యాడ్ చేసుకున్నాను. చూడండి, కొంచెం అయితే ఫ్రై చేశాం కదా, ఇందులో నేనే 150 గ్రామ్స్ చింతపండు అయితే ముందుగానే నానబెట్టుకున్నానండి. ఆ రసం అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. 1 మినిట్ తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒకసారి చేపలు అయితే మనం వేసినాక అస్సలైతే గరిటెతో అయితే అస్సలు తిప్పకూడదండి. ఇప్పుడు నేను మామూలుగా చూపిస్తున్నాను అంతే. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కానీ కుక్ అవుతున్నప్పుడు కానీ అస్సలు పెట్టకూడదు. ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇట్లానైతే తిప్పుకోవాలి. ఇట్లా ఒక 15 మినిట్స్ అట్లానే లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలండి. లాస్ట్లో కొంచెం నేను కొత్తిమీర అయితే యాడ్ చేశాను. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను. లైట్గా అయితే వేసాను, అంతేనండి.
మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లానే మూత పెట్టి ఉంచాను. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇదైతే నెక్స్ట్ డే అయితే సూపర్గా ఉంటుంది. కొంచెం రైస్ పెట్టుకొని కర్రీ వేసుకుంటే అదిరిపోతుందండి. ఇందులో ముళ్ళు ఉంటాయని అంత భయపడక్కర్లేదు, అది కూడా నవలేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఒక ముద్ద పచ్చిమిరకాయతో, ఒక ముద్ద చేపతో, ఒక ముద్ద ఏమో బెండకాయ ముక్కతో పెట్టుకొని తింటే అదిరిపోతుందండి. దీని ముందు ఏదైనా తెల్లదనేది ఏది ఉండదు, దీని తర్వాతే అనిపిస్తుంది, అంత టేస్టీగా అయితే ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అంటిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.